చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే పానీపూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఉప్మా రవ్వని తీసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు మనం గోధుమ పిండిని కానీ మైదాని కానీ యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా పూరీలు అనేవి వస్తాయండి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ నూక అనేది వాటర్ పోస్తూ ఉంటే పీల్చేస్తుంది. సో వాటర్ని చూసుకుంటూ పోసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తటి సాఫ్ట్ డౌలా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టి తడి క్లాత్ కప్పుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో క్లిప్లో చూపించలేదు. సో క్లాత్ కప్పుకొని మినిమం ఒక 20 మినిట్స్ అయినా సరే నాననివ్వాలండి. ఈలోపు మనం పానీపూరిలోకి వాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని పచ్చిమిర్చి, అల్లం, ఇంకా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. స్ట్రైనర్ నుంచి ఇలా పోసుకున్న తర్వాత మిక్సీలో కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ బాగా కలుపుకొని ఇందులో వడకట్టుకోవాలి. ఇలా బాగా వడకట్టుకున్న తర్వాత లాస్ట్ వస్తుంది కదా కొంచెం పిప్ అనేది, అది తీసేయాలండి. మీరు పర్వాలేదు తినేయగలం అనుకుంటే మాత్రం ఉంచేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఇలా వడకట్టిన అవసరం లేదు. సో ఇలా వడకట్టుకున్న దాంట్లో ఒక నిమ్మకాయ సైజు చింతపండు నుంచి తీసుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం చాట్ మసాలా, ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే మనం మిక్సీ వేసేటప్పుడు వేసాం కదా, మీ ఇష్టం. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ని పోసుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ తగ్గట్టు మనం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పానీపూరిలోకి కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను తీసుకొని అందులోనే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, సాల్ట్, కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకొని అందులోనే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇలా బాగా పిండుకున్న దాంట్లో మనం మంచిగా కలుపుకోవాలండి. పులుపు అనేది మొత్తం అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతేనండి, పానీపూరిలోకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పానీపూరి పిండి ఉంది కదా, అది తీసుకొని బాగా ఒక్కసారి ఒక 2 మినిట్స్ పాటు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చాలా చిన్న ఉండలుగా చేసుకోవాలి, ఎందుకంటే మన పానీపూరి సైజుని బట్టి మనం ఉండనేది చేసుకోవాలి. చాలా చిన్నగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఉండలు చేసుకోవచ్చు. లేదు అంటే మీరు పిండిని బాగా చపాతీలాగా పలుచగా ఒత్తుకొని మనం కట్టర్స్తో కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా కూడా కట్ చేయొచ్చు. చూడండి, ఇలా కూడా చేసుకోవచ్చు. బాగా పొంగుతాయి పూరీలు కూడా. ఇలా చూసారు కదా, ఇలా పూరీలు అన్నీ కూడా చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని చేసుకున్నాను, ముందు వాటిని ఫ్రై చేసేస్తున్నాను అనమాట. చూసారు కదా పానీపూరి ఎంత బాగా పొంగిందో. నువ్వు ఆయిల్లో వేయగానే చాలా బాగా పొంగుతాయండి. మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతో నూనె దాని పైకి తోసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు, మరీ లోలో ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. హీట్ కూడా మీడియంలో ఉండాలి. ఇలా బాగా వేగిన వీటిని పక్కకి తీసుకోవాలండి. ఇలాగే మిగిలిన వాటన్నిటిని కూడా చేసుకోవాలి. మీరు పిండి ఒత్తుకునేటప్పుడు పానీపూరీలు చేస్తారు కదా, ఆ పానీపూరీలు అనేది బయట గాలి కారిపోకూడదండి. తడి క్లాత్ అనేది కప్పే ఉంచాలి. ఒకవేళ తడి అనేది ఆరిపోయిందంటే మీకు పూరీలు అనేవి సరిగ్గా పొంగవు. ఒక్కసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి, చాలా బాగా పొంగుతాయి పూరీలు అనేవి. తడి క్లాత్ అనేది పానీపూరీల మీద కప్పి ఉంచండి, చాలా బాగా పొంగుతాయి. ఇక్కడ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగా వచ్చినాయో పూరీలు.
ఇలా కనుక చేసుకొని పెట్టుకుంటే మీరు ఒక 2 వీక్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు, లేదా 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడ మనం ఇంకా స్టఫింగ్ పెట్టుకొని తినేయటానికి రెడీ అయిపోయండి. సో ఇప్పుడు ఈ మనం రెడీ చేసుకున్న కర్రీని కొంచెంగా వేసుకొని ఇంకొంచెం ఆనియన్స్ వేసుకొని పూరీలు అన్నీ పెట్టుకున్న తర్వాత వాటర్లో ముంచుకొని తింటే అబ్బాబ్బా ఎంత బాగుంటుందో. ఒక్కసారి ఇలా పానీపూరి ఇష్టమైన వాళ్ళు ఇలా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.